చూస్తే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఆయన కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లు అనిపిస్తుందంటూ రఘునందన్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరితరం కాదన్నారు రఘునందన్ రావు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఆయన కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లు అనిపిస్తుందంటూ రఘునందన్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరితరం కాదన్నారు రఘునందన్ రావు. రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్నే కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ నాకున్నటువంటి సమాచారం కానీ ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు. తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారిలాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై అయితే రఘునందన్ రావు స్పందించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు ఇటు రఘునందన్ రావు. మరి కవిత మరో షర్మిల కాబోతున్నట్టు అని ఆరోపణలు వస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కవిత రాసిన లేఖపై నిన్నటి నుంచి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ కామెంట్స్ ని మనం ఏ విధంగా చూడాలి? అంటే గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి తనయ షర్మిల కూడా తెలంగాణలో విశ్వ ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో తాను శాసిస్తా, తాను ప్రత్యామ్నాయం అవుతా అని చెప్పింది. చివరికి తెలంగాణలో లేకుండా పోయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తుంది. షర్మిలకు ఎలా తిరస్కరణ జరిగింది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తనయ అయినటువంటి కల్వకుంట్ల కవిత కూడా అలాగేనే ఫెయిల్యూర్ అవుతుంది అనేది కూడా రఘునందన్ రావు జోషన్ చెప్పారు. ఎందుకంటే గత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఎలాంటి విఫల ప్రయత్నం చేసిందో ఇప్పుడు కవిత కూడా అలాంటి విఫల ప్రయత్నమే చేస్తుంది. కవిత ఏమి చేసినా కానీ మరో షర్మిలగా మిగిలిపోతుంది, ఫెయిల్యూర్ లీడర్గా మిగిలిపోతుంది అనేది కూడా రఘునందన్ రావు చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా లేఖలో కేసీఆర్ తనయ లేఖ వెనుక నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే సంచలన కామెంట్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఈమె
అనుక్షణము రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి పచ్చగడ్డిలో అగ్గిపుల్లేస్తే బగ్గుమంటుంది. కానీ రఘునందన్ రావు కామెంట్ చూస్తే చాలా సంచలనంగా మారిపోయాయి. అసలు కవిత లేఖ రాయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారనే కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటగా కవిత పార్టీ పెడుతుందని చెప్పింది కూడా గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్కు ఎవరైతే అనుకూలంగా కొన్ని సంస్థలు నడుపుతున్నాయో ఆ సంస్థలకే లీకేజ్ వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుంది. రేవంత్ రెడ్డే ఫుడ్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డే వెనుకాల ఉన్నాడు కవిత వెనుకాల అనే అనుమానాన్ని రఘునందన్ రావు వ్యక్తం చేయడంతో పాటుగా అసలు కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచన కూడా కవిత చేస్తుంది. దాని వెనుకాల కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. రానున్న రోజుల్లో కవిత పెట్టబోయే పార్టీ కాంగ్రెస్ కు దగ్గర అవుతుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని రోజులు పోతే కాంగ్రెస్ లోకే కవిత వెళ్లుతుంది అనే సంచలన కామెంట్స్ అయితే రఘునందన్ రావు చేశాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలు తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కవిత లేఖ ద్వారానే రుజువైంది. ఎవరు అవునన్నా కాదన్నా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవన్నీ పరిణామాలు అంటే కవిత చేసేటువంటి పరిణామాలు లేఖ, కేసీఆర్కు లేఖ రాయడము, అదేవిధంగా ప్లీనరీలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రస్తావించడము, ముఖ్యంగా బీజేపీ పైన విమర్శలు ఎందుకు చేయలేదు నానా, ఇంకా ఎక్కువ విమర్శలు చేసేది ఉండే నానా, లేకపోతే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటనే అనుమానాలు కలుగుతున్నాయనే నానా అని పదే పదే ఆ లెటర్లో కవిత ఊటంకించడాన్ని కూడా రఘునందన్ రావు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అసలు బీజేపీని టార్గెట్ చేసే లక్ష్యంతోనే కాస్త ఈ లేఖ ఉంది. అందులో భాగంగానే బీజేపీ కూడా బలపడుతుందని క్యాడర్లో అనుకుంటుంది. కాబట్టి ఎలాంటి అనుమానం లేదు, బీఆర్ఎస్ క్యాడరే బీజేపీ బలపడుతుంది అనుకున్నప్పుడు బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా ఎవరు అడ్డుకున్నా అడ్డుకోలేకపోయినా ఎందరు వచ్చినా కానీ బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయడం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటంటే అసలు ఈ యొక్క లేఖను బీజేపీని టార్గెట్ చేస్తూ రాయడము, విమర్శలు చేయడము ఇదంతా కవిత చేసిందంటే దీని వెనకాల స్వయంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ యొక్క డ్రామా నడిపించాడు, దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది కూడా రఘునందన్ రావు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. రాజిరెడ్డి మెయిన్ గా నిన్న రాసిన కవిత లేఖలో అయితే ఇటు బీజేపీ నన్ను అంత బాధ పెట్టింది, పర్సనల్ గా మీరు బీజేపీతో ఎక్కువ మాట్లాడలేదు అని చెప్పారు. సో రెండు రకాలుగా అనుకోవచ్చు. బట్ ఇక్కడ కాంగ్రెస్ లోకి వెళ్తుందని రఘునందన్ రావు ఒక మాటనైతే చెప్పారు. మరి అసలు ఇటు నాన్నను వదిలిపెట్టి కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందా? ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంటుంది అయితే ఇలా రెండు అనుమానాలు తావిస్తా ఉన్నాయి. ఒకటి బీజేపీని టార్గెట్ చేయలేదు అని వాళ్ళ నాన్న కేసీఆర్ టార్గెట్ చేయలేదని కవిత లేఖ రాయడం ఒక ఎత్తు అయితే, అసలు ఇందులో కోణం ఇంకోటి దాగి ఉంది. అసలు బీజేపీని టార్గెట్ చేపిస్తూ చెప్పడమే ఇందులో ఇంకో కోణం. అందులో భాగంగానే ఈ వెనుక అంతా అస్తమంతా కవిత వెనకాల ఉన్నటువంటి అస్తమంతా కూడా రేవంత్ రెడ్డే ఈ రకమైనటువంటి లైన్ ఇచ్చి రాపిచ్చాడు అనే అనుమానాలను కూడా బీజేపీ వ్యక్తం చేస్తుంది. త్వరలోనే ఆమె బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టినా దగ్గర అవుతుంది. ఇంకా కొంచెం ముందు రోజులలో అసలు ఏకంగా కాంగ్రెస్ లోనే చేరుతుంది అనేది కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాలిని, మీరు చెప్పినట్లుగా అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బీజేపీ అయితే ఒకటి స్పష్టంగా చెప్తా ఉంది. బీజేపీ రోజు రోజుకు బలపడుతుంది. కాబట్టి బీజేపీని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. అందులో భాగంగానే కవితతో ఇలా చేపించాడు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా లోతుగా వెళ్తున్నారు. గతంలో వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ ఉండే, అందులో భాగంగానే కవితతో ఇదంతా అండర్స్టాండింగ్ తోనే చేపించింది అనేది కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే మీరు అన్న విధంగా పచ్చగడ్డి వేస్తే అసలు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి బగ్గుమంటుంది. మరి ఈ యొక్క నేపథ్యంలో అసలు ఆమె పార్టీలో ఉండాలనుకుంటే, పార్టీకి విధేయురాలు అనుకుంటే ఇదంతా కూడా లేఖ రూపకంగా రాయకుండా తన తండ్రియే కదా, తన నాన్ననే కదా, తన నాన్నకి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా. మరి లేఖ రాయడము ఒక ఎత్తు అయితే మరి లేఖను ఎందుకు
అనుకూలమైనటువంటి అంటే కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి దానిలో ఆర్గనైజేషన్లో వేపించడం ఏంటి? అసలు లీక్ ఇచ్చిందే కవిత కదా, కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు లేకపోతే కవితకు సంబంధించినటువంటి టీం, అది కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటువంటి దానిలోనే వార్తలు వచ్చాయి. కాబట్టి ఇదంతా అనుమానించదగ్గ విషయం అనేది కూడా రఘునందన్ రావు స్పష్టం చేస్తున్నాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇదంతా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొదటగా గాంధీ భవన్లో కవిత పార్టీ పెడుతుందనేది కూడా చెప్పింది కాంగ్రెస్ నాయకులే. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్లో ఇది టెలికాస్ట్ అయింది, ముందు వాళ్ళకే లీక్ ఇచ్చారు కదా అనేది కూడా బీజేపీ వర్షన్. ఇదంతా చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఈ మూలాలన్నీ కోణాలన్నీ కూడా ఈ గాంధీ భవన్, ఈ రేవంత్ రెడ్డి, ఈ మీడియా సంస్థ చుట్టే అనుకూలమైనటువంటి మీడియా సంస్థ చుట్టే తిరుగుతుంది. కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా ప్రధాన ఆరోపణ. అయితే రాజకీయాల్లో శాలిని శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటోళ్ళు కూడా మళ్ళీ మిత్రులు కావచ్చు. అందులో భాగంగానే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పైన కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమకారులను విస్మరించారు అని కూడా అందులో లేటర్లో ఊటంకించింది. కాబట్టి ఆమె ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా బీజేపీ అనలైజ్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే నాకు పడదు, బీజేపీ వాళ్ళే నన్ను జైలుకు పంపించారనే ఆరోపణ ఆమె చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్లోకే వెళ్తుంది. కాబట్టి లేకపోతే కొత్త పార్టీ పెట్టి కూడా కాంగ్రెస్తో మిత్రపక్షంగా అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు. దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా రఘునందన్ రావు చెప్పే సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. శాలిని, రాజరెడ్డి, అలాగే ఇప్పుడు ఆ లేఖలో కూడా మీరు అన్నట్టు లేఖ రాసినలో చాలా అసంతృప్తి వ్యక్తమైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది తను రాసిన లేఖలో. కానీ అసలు కాంగ్రెస్ లో చేరడం అనేది మాత్రం అది చాలా మంది అంటే ఒక పెద్ద సస్పెన్స్ గా అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త పార్టీ పెడుతుందని వార్తలు గత 2-3 రోజుల నుంచి వస్తున్నాయి. నిన్నటి నుంచి ఇంకా ఎక్కువ ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందా? ఎక్కువగా కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? అంటే భిన్నవాదనలు నిలబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్గాలే ఒక రకంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తా ఉన్నాయి, కవిత కొత్త పార్టీ పెడుతుంది, ఇంట్లో చిచ్చు రగులుతుంది, ఇంట్లో ఆమెకు పార్టీలో ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తి ఉంది, ఆమె ఖచ్చితంగా కొత్త పార్టీ పెడుతుంది అని చెప్తున్నారు. అయితే కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎట్లాగూ అసంతృప్తితో పెడుతుంది, బీఆర్ఎస్తోనే అసంతృప్తితో పెడుతుంది. కాబట్టి బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడు బీజేపీ శత్రువుగా భావిస్తుంది, బీజేపీ తనను జైల్లోకి పంపినట్టు భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీతో కూడా పొత్తు కలిసే అవకాశం లేదు. ఇక ఎవరున్నారు? కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఇక కలిస్తే గెలిస్తే కాంగ్రెస్తోనే కలవాలి. ఇవైతే ఈ ప్రిడిక్షన్ పొలిటికల్ సర్కిల్లో ఈ ప్రిడిక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్లో కూడా అంతర్గతంగా ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమె కొత్త పార్టీ పెట్టినా కానీ ఆ కొత్త పార్టీ ప్రయోజనం అంతా కాంగ్రెస్ కలిగే విధంగానే చేస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే భాగంగానే ఆమె కొత్త పార్టీ పెట్టినా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కే సహకారం అందుతుంది. ఒకవేళ 5%, 6%, 10% ఏదో సంథింగ్ ఏదో ఒక ఫిగర్ లో అయితే ఓట్ బ్యాంక్ అయితే చీల్స్తుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు అది ప్రతిపక్ష పార్టీలకు కలిసిస్తాయి. అటు బీజేపీకో అటు బీఆర్ఎస్కో కలిసిస్తుంది. కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీ వైపు కూడా కొందరు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవుతే ఆ ఓట్ బ్యాంక్ అంతా చీల్తుంది. చీల్తే అది ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కే ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ చేసే ఎత్తుగడలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసే ఎత్తుగడల్లో భాగంగానే కవిత తన తండ్రికి లేఖ రాసింది. ఆ లేఖలో బీజేపీని మీరు తిట్టలేదు, తిట్టకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటున్నారు అని కూడా ఆ లేఖలో ఊటంకించింది. ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి, తప్పుడు సంకేతాలు వెళ్ళడానికి, బీఆర్ఎస్ బీజేపీని బదనాం చేయడానికి ఇదంతా కూడా ఒక లక్ష్యం ప్రకారం, ఒక పథకం ప్రకారమే ప్లాన్ చేశారు అనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొత్త పార్టీ కనుక పెడితే ఒకవేళ ఆమె కాంగ్రెస్తోనే అటాచ్ అయ్యే అవకాశం ఉంది, కాంగ్రెస్తోనే మిత్రపక్షంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది కూడా అటు బీజేపీ వర్గం నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ రఘునందన్ రావు ఇచ్చాడు. అయితే ఒకవైపు ఉంటే పొత్తు పెట్టుకుంటుంది కాంగ్రెస్తోనే, లేకపోతే కాంగ్రెస్లోకి ఏకంగా పోతుంది అనేది కూడా ఒక సారాంశము. ఎందుకంటే శత్రువు మిత్రుడు అవుతాడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కలవదు. తర్వాత రెండోది ఏంటంటే
బీజేపీ జైలుకు పంపించిందని భావిస్తుంది, బీజేపీతో అసంతృప్తి ఉంది, బీజేపీని ఎందుకు తిట్టలేదని నాన్ననే ప్రశ్నించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను. కాబట్టి అటు బీజేపీలోకి వెళ్ళలేదు. ఇక ప్రత్యామ్నాయం ఏంటి? కాంగ్రెస్. ఇక కలిస్తే గెలిస్తే కాంగ్రెస్తోనే కలవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి. ఇది అటు బీజేపీ వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ లో కూడా ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది కానీ బయటకు చెప్పట్లేదు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇలాంటి చర్చ చేస్తున్నారు. కవిత ఏదో ఒక సెన్సేషనల్ ప్రకటన చేస్తుంది, కొత్త పార్టీ పెట్టడమా లేకపోతే కాంగ్రెస్ లోకి పోవడమా అని ఆ ప్రకటన అయితే త్వరలోనే చేస్తుంది. ఎందుకంటే ఆమె అసంతృప్తితోని రగిలిపోతున్నారు. అందులో భాగంగానే తన తండ్రికి లేఖ రాసింది. తండ్రికి లేఖ రాసి అది లీక్ చేయకపోతే ఈ పార్టీ ఇంటర్నల్ గా ఉంటుండే, కానీ లీక్ అవడం వల్ల ఆమె అసంతృప్తిని బయట పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ లెటర్ లీక్ చేసింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు యాంటీగా ఉండేటువంటి ఒక సంస్థకు దగ్గరై మరీ లీక్ చేసింది అనే విమర్శలు కూడా అటు బీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి, ఇటు బీజేపీలో వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా పొలిటికల్ సెక్టర్ లో ఎవరైనా కూడా అయితే పార్టీ పెడితే కాంగ్రెస్ మిత్రపక్షం అవుతుంది, ఒకవేళ పార్టీ పెట్టకపోతే కాంగ్రెస్ లోకి వెళ్తుంది అనే చర్చ మాత్రం జరుగుతుంది. శాలిని. రైట్.